రీసెంట్‌గా మా ఫాదర్‌కి నాకు ఒక డిస్కషన్ వచ్చింది. ఏంటంటే, మాకున్న ఒక చిన్న ఇల్లుంది. దాన్ని పడగొట్టి ఏదైనా వేరే ఇల్లు ఏదైనా కడదామని మా ఫాదర్ అంటున్నాడు. ఎందుకు నాన్న అంటే, నీకేదైనా పెళ్లి చేయాలంటే, ఎవరినైనా వాళ్ళు అడిగేది ఇల్లుందా? అడుగుతారు గదా! మన బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తారు గదా! ఇట్లా అడుగుతున్నారు. దానికోసం అని. అప్పుడు నేనేం చెప్పానంటే, నాన్న మనం ఊర్లో ఇల్లు కడతాం. మనం ప్రెజెంట్ ఉన్నది హైదరాబాద్‌లో. మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఇంకా కొంత బ్యాంక్‌లో నుంచో, బయట నుంచో తీసుకొచ్చి మనం ఇల్లయితే కడతాం. ఇల్లు ఊర్లో ఉంటది. మనం మళ్ళీ హైదరాబాద్ రావాలి. ఎందుకంటే మన ఊర్లో వర్క్స్ అనేవి సరిగ్గా లేవు. నాకు జాబ్ సెట్ అయింది కూడా హైదరాబాద్‌లోనే కదా! సో, ఇప్పుడు మేము ఊర్లో ఇల్లు కడితే మా డబ్బులు తీసుకెళ్ళి ఇంటిపై పెడతాం. మా ఇల్లు ఊర్లోనే ఉంటది. మేము ఏదైతే దాని ఇల్లు కట్టడానికి బ్యాంక్ నుంచో, బయట నుంచి తీసుకొచ్చిన అమౌంట్ ఉంటదో, అది తీర్చడానికి మళ్ళీ నేను మా ఫ్యామిలీ మొత్తం అందరూ వర్క్ చేసుకొని దాన్ని తీర్చాలి. వన్ డే మా ఫాదర్ అనుకున్నట్టు నాకు మ్యారేజ్ అయితది. సో, పిల్లలు, ఆ బాధ్యత. అగైన్ నేను మళ్ళీ అవి తీర్చుకోవడానికి మళ్ళీ బయట నుంచి తీసుకురావాల్సి ఉంటది. ఇప్పుడు నా దగ్గర ఏదైతే డబ్బులున్నాయో, దాన్ని యూజ్ చేసుకొని నేను ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయడమో, లేదా నా దగ్గర ఉన్న డబ్బుల్ని డబుల్ చేసుకోవడం చేస్తే, నేను లైఫ్‌లో గ్రో అవ్వగలను. అంతేగాని ఎవరైనా ఇలానే మీరు కూడా మీ ఫ్యామిలీలో డిస్కషన్ జరుగుతా ఉంటే చెప్పండి. ఇల్లనేది అప్పు. అది ఆస్తి కాదు. మనం ఇంటికే పెడుతుండాలి. వాటికి పెయింటింగ్స్ ఎయాలి, క్లీన్ చేపిచ్చాలి. మన ఇల్లు మనకి ఆస్తి ఎప్పుడైతదంటే, దాన్ని మనం రెంట్‌కిచ్చినప్పుడు. అంటే మనకి 3, 4 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. దాంట్లో ఫ్లాట్‌లున్నాయనుకోండి. ఆ ఫ్లాట్స్‌లో ఒక దాంట్లో మీరున్నారు. రిమైనింగ్ అన్ని రెంట్‌కిచ్చారు. అప్పుడు అది మీకు ఆస్తి అయితది. మీరు ఏదైతే ఇల్లు కట్టుకున్న దాంట్లో మీరే ఉంటున్నారో అది అప్పు కిందే కౌంట్ అయితది. ఇది నేను చాలా బుక్స్ చదవడం వల్ల అండ్ చాలా ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు కదా! వాళ్ళందరిని అడిగి తెలుసుకున్న విషయం ఇది నేను. సో, ప్రెజెంట్ నా ఏజ్ 25 ఇయర్స్. నాకింకా 10-20 ఇయర్స్ నేను జాబ్ చేసుకొని ఎక్కడన్నా ఉండగలను కదా! నాకు ఇల్లు ఉంటేనే ఎవరన్నా పిల్లలిస్తారన్నప్పుడు, నాకు ఇల్లు లేనప్పుడు కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటప్పుడు నాకు ఇల్లు కన్నా నా కెరియరే ఇంపార్టెంటు. నేను నా డబ్బుల్ని డబుల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా తప్పించి ఇలా ఇంటి పైన ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికైతే ప్రెజెంట్ నేను థింక్ చేయట్లేదు.